మనకు జన్మనిచ్చేది తల్లిదండ్రులే అయినా జీవితానికి పరమార్థం నేర్పేది గురువు. ఉన్నత విద్యావంతుడిగా తీర్చిదిద్దేది కూడా గురువే. అందుకే ప్రపంచంలో ఎక్కడైనా గురువుకు ఉన్నత స్థానం ఉంటుంది. ప్రతి విద్యార్థి గురువును దైవంగా భావిస్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది ఉపాధ్యాయులు విద్యార్థుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారిని లైంగికంగా వేధించడం, అత్యాచారాలకు పాల్పడటం లాంటి సంఘటనలు ఎన్నో వెలుగు చూశాం. ఇక స్పెషల్ క్లాసుల పేరుతో విద్యార్థినుల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వారి ప్రైవేట్ పార్ట్స్ ని తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్న ఓ టీచర్ భాగవతం బయటపడింది. రాజేంద్రనగర్ బద్వేల్ జెడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో సైన్స్ టీచర్ 10వ తరగతి విద్యార్థినులకు ప్రత్యేక క్లాసుల పేరుతో వారి పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటన పైన ఎంఈఓకు ఫిర్యాదు చేయడంతో అతన్ని సస్పెండ్ చేశారు. బద్వేల్ ప్రభుత్వ పాఠశాలలో వేణుగోపాలరావు ఫిజిక్స్ టీచర్గా కొనసాగుతున్నారు. తోటి ఉపాధ్యాయులలో అతడు దురుసుగా ప్రవర్తిస్తూ ఉంటాడు. ఇక తాను ఏం చెప్పినా కూడా పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. తన ఇష్టమైన టైంకి స్కూల్కి వచ్చేవాడు. ఇక కేవలం 10వ తరగతి బాలికలకు మాత్రమే స్పెషల్ క్లాసులు చెబుతానంటూ క్లాస్ రూమ్లో వారి పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. అమ్మాయిల ప్రైవేట్ పార్ట్స్ని తాకుతూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. అమ్మాయిలతో ఎప్పుడూ ద్వంద్వార్థాలతో మాట్లాడేవాడు. స్కూల్ అయిపోయిన తరువాత మీ డౌట్స్ క్లియర్ చేస్తా ఇంటికి రమ్మని పిలిచేవాడు. అతని వికృత చేష్టలు విద్యార్థినులు భరించలేకపోయారు. తమపై జరుగుతున్న లైంగిక వేధింపుల గురించి నాతో చెప్పారు. ఇక నేను వెంటనే ఈ విషయం గురించి ఆ టీచర్ని మందలించాను. నా మాటలు లెక్క చేయకుండా నన్నే దుర్భాషలాడాడు. వారం రోజులుగా ఇష్టానుసారంగా వీడియోలు తీస్తూ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తున్నాడు. సోమవారం విద్యార్థులు రాసిన పరీక్షా పేపర్ల విషయం గురించి కూడా ప్రశ్నించగా నాతో దురుసుగా మాట్లాడాడు. ఇక చేసేదేమీ లేక నాతో పాటుగా టీచర్లు, విద్యార్థినులు పాఠశాల బయట నిరసన వ్యక్తం చేశాం. ఇక స్థానికులు పాఠశాల వద్దకు వచ్చి మాకు మద్దతు తెలిపారు అంటూ కూడా తెలిపారు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్ పోలీసులు వచ్చి వేణుగోపాలరావును స్టేషన్ కి తరలించారు. ఆ కీచక టీచర్ పైన వెంటనే చర్యలు తీసుకోవాలని ఎంఈఓకి ఫిర్యాదు చేశారు. ఇక ఈ విషయం పైన స్పందించిన ఎంఈఓ శంకర్ నాయక్ వేణుగోపాలరావుని వెంటనే విధుల నుంచి సస్పెండ్ చేశారు. ప్రస్తుతం అతన్ని పోలీసులు విచారిస్తున్నారు. ఇకపైన ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఇలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా తరచూ ఎక్కడో అక్కడ బయటపడుతూనే ఉన్నాయి. కొంతమంది మూర్ఖుల వల్ల గురువు అన్న పదానికి విలువ లేకుండా పోతోంది. విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించే గురువుల విషయంలో తాత్సారం చేయకుండా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి సరైన బుద్ధి చెప్పాలని అంటున్నారు మహిళా సంఘాలు.